తెలంగాణ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో లభించిన విజయంతో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో మరింత ఊపు వచ్చింది. బీజేపీ తన చేతిలో ఉన్న కర్ణాటక రాష్ట్రాన్ని పోగొట్టుకుంటే అసాధ్యం అనుకున్న విజయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సాధించింది. ఇప్పుడు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కునే వెసులుబాటు షర్మిల రూపంలో వచ్చింది. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం ఆ పార్టీ వైపు వెళ్ళింది. ఇప్పుడు షర్మిల ద్వారా ఆ ఓటు బ్యాంకును తమ వైపు రప్పించుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రణాళిక వేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు, పాదయాత్రలు చేపట్టిన వైఎస్ షర్మిల అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో తెలంగాణలో ఉన్న కేడర్ కాస్త చేజారిపోయింది. ప్రస్తుతం వైఎస్ షర్మిల మాత్రమే మిగిలారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల బేషరతుగా మద్దతు ప్రకటించడం, పోటీ చేసే విషయంలో వెనుదిరగడంతో తెలంగాణలో ఆమె రాజకీయానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తానుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆమె రాజకీయ జీవితం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఇంతలా నష్టపోయిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబంధాలు కలిగి ఉండటం మాత్రం ప్లస్ అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ ఎన్నికల బాధ్యతను వైఎస్ షర్మిలకు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ షర్మిల ఏపీకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వైఎస్ షర్మిల ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్తో పాటు ఎన్నికల బాధ్యతలను కూడా అధిష్టానం ఆమెకు అప్పగించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల కీలకం కాబోతున్నారని ఇప్పటికే పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు సుడిగాలి పర్యటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రియాంక గాంధీ, అమరావతిలో ప్రత్యేక హోదా హామీ, అమరావతి ఏకైక రాజధాని హామీతో రాహుల్ గాంధీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సభల నిర్వహణ బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు షర్మిల కాంగ్రెస్ తరపున ఏపీ ఎన్నికల్లో పోరాడితే ఆమెకు హస్తం ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇందుకు డీకే శివకుమార్, సిద్ధరామయ్య లాంటి వారు సైతం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. మరి ఏపీ కాంగ్రెస్ నేతల ఆహ్వానాన్ని మన్నించి అన్నపై దండయాత్రలకు చెల్లెలు సై అంటుందా, లేక తెలంగాణ వరకే చాలనుకొని సైలెంట్గా ఉంటుందా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా అన్న జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్గా విమర్శలు చేయక తప్పదు. ఒకవేళ అదే జరిగితే ఏపీ పాలిటిక్స్ మరో స్థాయికి చేరే అవకాశాలున్నాయి.